తెలంగాణలో రైతన్నలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నెల నుంచి యూరియా కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. హనుమకొండ జిల్లా కమలాపురం మండలంలో యూరియా కోసం రైతులు ఎరువుల కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తున్నారు. మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలకు కేవలం కొన్ని బస్తాలే రావడంతో రైతులు షాపుల ముందు బారులు తీరారు. రైతులు చెప్పులు పెట్టి మరీ క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. తెలంగాణలో రైతన్నలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నెల నుంచి యూరియా కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. హన్మకొండ జిల్లా కమలాపురం మండలంలో యూరియా కోసం రైతులు ఎరువుల కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తున్నారు. మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలకు కేవలం కొన్ని బస్తాలే రావడంతో రైతులు షాపుల ముందు బారులు తీరారు. రైతులు చెప్పులు పెట్టి మరీ క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. రైట్ ఇటు హన్మకొండ జిల్లా కమలాపురం మండలంలోని అయితే యూరియా కొరతకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అక్కడ యూరియా కోసం అయితే రైతులు చెప్పులు పెట్టి మరి లైన్ లో వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అధికారులు ఏం చెప్తున్నారు, అక్కడ రైతులకి అప్డేట్స్ ఏంటి? శాలిని, ఈ హన్మకొండ జిల్లాలోని కమలాపురం మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. నిత్యం యూరియా వచ్చిందని తెలియగానే యూరియా సెంటర్ లో బారులు కడుతున్న పరిస్థితి. రోజుల తరబడి కూడా యూరియా కోసం తిరుగుతున్న యూరియా దొరకక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక పక్క పొద్దు నుంచి సాయంత్రం వరకు లైన్ లో నిలబడే ఓపిక లేని రైతులు కొంత వారి చెప్పులని, ఆధార్ కార్డులని, వారి సంచులని లైన్ లో పెడుతున్న పరిస్థితి. వారు నిలబడలేక ఆ పొద్దస్థానం లైన్ లో ఉండలేక ఒక పక్క రైతు అనేక టెన్షన్లతో బాధపడుతున్నాడు. ఒక పక్క అకాల వర్షాలు అన్నదాతను నట్టేట ముంచుతున్నాయంటే మరో పక్క యూరియా కష్టాలైతే అన్నదాత మీద ఒక గుడి బందలాగా తయారయ్యాయి. ఆ నిత్యం యూరియా కోసం జీవన పోరాటమే చేస్తున్న పరిస్థితి. ఇటు పక్క జ్వరం వచ్చినా గానీ, ఒక పక్క బాధలున్నా గానీ యూరియా కోసం అయితే లైన్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడటంతో దిక్కు లేక అన్నదాతలు కుటుంబంలో ఉన్న మొత్తం కూడా ఉదయమే వచ్చి యూరియా సెంటర్ లో ఉదయం 3:30-4 ప్రాంతంలోనే యూరియా సెంటర్ లోకి వచ్చి క్యూ కడుతున్న పరిస్థితి. దీంతో రైతులు వారి యొక్క ఆవేదన వెల్లబుస్తున్నారు. మా ఒక జీవన పోరాటం అవుతుంది. ఒక పక్క మేము రైతులము అనేక అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నాము. సరైన సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల యూరియా దొరకకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. ఇటు సరిగా దిగుబడి రాక అప్పుల పాలైపోతే మాకు ఆత్మహత్య శరణ్యం అవుతుంది. ప్రభుత్వాలేమో దానిపైన స్పందించడం లేదు. ఇటు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు కావాల్సినంత యూరియా ఉంది, రైతులు ఎవరు ఆధారపడవద్దంటున్నారు. మరోపక్క మార్కెట్ లో కావాల్సిన యూరియా దొరకక ఒక వ్యక్తికి ఒక బస్తా కంటే ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఒక్కొక్కసారి ఆధార్ కార్డు పెడితే సరిపోతుంది అంటున్నారు. మరొకసారి పానీలు కూడా జిరాక్స్ పెట్టాలంటే కొన్ని ఏరియాలలో ఏజెన్సీ చట్టాల ప్రకారం కొంతమంది రైతుల పైన పట్టా పాస్బుక్లు ఉండవు. కానీ వారు వ్యవసాయ భూములు ఉంటాయి, వ్యవసాయం చేస్తుంటారు, కానీ వారికి ఎలాంటి పాస్బుక్లు ఉండవు ప్రభుత్వం నుంచి. కాబట్టి అలాంటి వారికి యూరియా ఇవ్వట్లేదు. ఓన్లీ ఎవరైతే పట్టా పాస్బుక్ కలిగిన వారికే యూరియా ఇస్తుంటే మిగతా వారి పరిస్థితి ఏంటి? మా పొలాలకి యూరియా వేయాలంటే రైతు ఏమైనా యూరియా తింటానికా, వేరే అవసరానికి కాదు కదా, తీసుకెళ్లి పొలానికే బండి వాడుకుంటారు. అలాంటి రైతులకు కావాల్సిన యూరియా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.